వెల్కమ్ టు ది లియో. అంగన్వాడీలు గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక యుద్ధమే చేస్తున్నారు. ఏదైతే వారి న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని చెప్పి వారైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారితో చర్చలు జరిపి ఒక సామరస్యపరమైన ఒప్పందం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అంగన్వాడీలను చిన్నచూపే చూస్తుంది, వారి మీద పెత్తనం చెలాయించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే అంగన్వాడీలు ఉద్యమంలోకి వచ్చారో అప్పుడు వాలంటీర్ల చేత అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టించారు. అది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అంటే ఒకరు ఉద్యమంలో ఉండగా వేరొకరి చేత తాళాలు బద్దలు కొట్టిస్తే అది తీవ్ర రూపం దాలుస్తుంది. దాంతో ఉద్యమం అనేది మరింత పెరిగింది. పైగా పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కడికక్కడ శాంతియుత నిరసనలు చేస్తున్న వారి మీద దాష్టికం కూడా చేశారు. అది వారిని మరింత రెచ్చగొట్టింది. అంటే ప్రభుత్వం ఉద్దేశం ఒకటే, మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పిన మాట వాళ్ళు వినాలి, వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగినా తప్పే. పైగా అడ్డగోలు అబద్ధాలు, మొత్తం అంగన్వాడీలకు మేమే జీతాలు పెంచేసామని చెప్పి అడ్డగోలు అబద్ధాలు పెంచింది గత ప్రభుత్వ హయాంలో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెంచింది కేవలం 1000 రూపాయలు మాత్రమే. వాస్తవానికి 2016కు ముందు అంగన్వాడీల జీతం 4200 రూపాయలు. 2016లో చంద్రబాబు గారు దాన్ని 7000 రూపాయలకు పెంచారు. అలాగే 2018 జులైలో ఆ 7000ని 10500 చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 10500ని 11500 మాత్రమే చేశాడు. అంటే కేవలం 1000 రూపాయలు మాత్రమే పెంచాడు. మరి 4200 నుంచి 10500 వరకు చేసిన చంద్రబాబు గారు గొప్ప, లేదా 1000 రూపాయలు పెంచిన జగన్మోహన్ రెడ్డి గొప్ప? ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా మొత్తం నేనే పెంచానని చెప్తాడు. 7000 నుంచి మొత్తం 11500కి నేనే పెంచానని చెప్పి అడ్డగోలు అబద్ధాలు ఆడటం, దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం. అంగన్వాడీలు చాలా స్పష్టంగా చెప్పారు, టీడీపీ హయాంలో ఇదిగో మా జీతాలు ఎంత పెంచారు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం 1000 రూపాయలు పెంచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో మాట చెప్పాడు, తెలంగాణలో అంగన్వాడీల కంటే 1 రూపాయి అయినా సరే మీకు మేము ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి ఆ దిశగా అడుగులేశాడా? అంటే ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలను అడిగితే ఈరోజు పోలీసులతో లాఠీ చార్జు, మహిళలని కూడా చూడకుండా అత్యంత దారుణంగా క్రూరంగా వ్యవహరించింది ఈ ప్రభుత్వం. పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంగన్వాడీల మీద అరాచకమే చేశాడు. ఒక అరాచకనే రాష్ట్రంలో సృష్టించాడు. వాస్తవానికి 1 కోటి మందితో సేకరించిన సంతకాల ప్రతులను జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలనే ఉద్దేశంతో చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అది కూడా 2 దఫాలుగా, సగం జిల్లాలు ఒకసారి, ఒకరోజు సగం జిల్లాలో ఒకరోజు వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే ఈ అంగన్వాడీలు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారో జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలో వణుకు మొదలైంది. అందుకని ఎక్కడికక్కడ అసలు అంగన్వాడీలు బయలుదేరక ముందే స్థానికంగా లోకల్లో స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేయడం, పైగా మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రులు స్టేషన్లో పెట్టారు. వాస్తవానికి మహిళలను అసలు రాత్రులు స్టేషన్లోనే ఉంచకూడదు, కానీ అంగన్వాడీ మహిళల్ని అర్ధరాత్రులు స్టేషన్లో పెంచి తెల్లవారే వరకు కూడా వదలలేదు. ఎందుకంటే మీటింగ్కి వెళ్లకుండా. అయినప్పటికీ కూడా తప్పించుకుని అంగన్వాడీలు ఉద్యమంలాగా ధర్నా చౌక్కి వస్తే నిన్న వాళ్ళ మీద లాఠీ చార్జు, వారు నిరసన వ్యక్తం చేస్తుంటే తెల్లవారు 3 జామున ఇష్టం వచ్చినట్టు బెటాలియన్ని దింపి వారందరినీ కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి వ్యానుల్లో ఎక్కించే పరిస్థితి. మరి ఇంత దౌర్జన్యం అవసరమా? మహా అయితే వాళ్ళు 1000 రూపాయలు పెంచమని ఉంటారు, 2000 రూపాయలు పెంచమని ఉంటారు. పెంచినా పెంచకపోయినా చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇవన్నీ చాలా అన్నట్టు వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించారు. ఎస్మా ప్రయోగించడమే కాదు, నిన్న కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ వారిని సస్పెండ్ చేస్తున్నట్టుగా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారనే వార్తలు కూడా ఇప్పుడు ఆ టాపిక్గా మారాయి. అంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరు, మీరే ఎస్మా ప్రయోగిస్తారు, మీరే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు, మీరే వాళ్ళని ఈడ్ చేసి వ్యానుల్లో పడేస్తారు, మీరే వారికి నోటీసులు ఇస్తారు, మీరే వారిని సస్పెండ్ చేసేస్తారు. అంటే ప్రభుత్వం తలుచుకుంటే మా చేతిలో పవర్ ఉంది కాబట్టి మేము ఏం చేస్తున్నా చెల్లుతుందనే ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్రణ మించి, నియంత అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముందు చాలా చిన్నబోతాడేమో, ఆ స్థాయిలో ఈరోజు అంగన్వాడీల మీద అయితే జగన్మోహన్ రెడ్డి దాష్టికం చేశాడు. చివరికి 1 రూపాయి కూడా నేటికి పెంచుతున్నట్టుగా ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా మంత్రులు ఏమంటారు, మనం పెంచాం, ఆల్రెడీ పెంచింది చాలు, లేకపోతే ఎన్నికలయ్యాక పెంచుతాం. 4 ఏళ్లుగా ఓపిక పట్టారు. పట్టి ఈరోజు వారంతా రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చిన పాపానికి పిల్లా జల్లాను వదిలేసి, కుటుంబాలను వదిలేసి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే మీరు పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద ఈరోజు దౌర్జన్యకాండ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆ వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం.
సో చూడండి, రాష్ట్రంలో ఒక రాక్షస కాండనే జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. రాక్షస కాండ, అంగన్వాడీలపై ఉక్కుపాదం, ఎక్కడికక్కడ ఈడ్చి పాడేసిన పోలీసులు, గ్రూపులుగా తరలి వచ్చిన అంగన్వాడీలు, మహిళల దుస్తులు ఊడిపోతున్నా సొమ్మ చిల్లినా కనికరించిన పోలీసులు, వెంటాడి బస్సుల్లో కుక్కి, తొలగింపు ఉత్తర్వుల భయంతో కొందరు విధుల్లోకి. సో చూడండి, ఇక్కడ మహిళలు అనే వ్యక్తులు ఎలా ఉంటారో మనకు తెలుసు. వారు ఉద్యమం చేస్తుంటే కనీసం దుస్తులు చిరిగిపోతున్నాయేమో, కనీసం సమాజం సిగ్గుపడదేమో, ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని కూడా లేకుండా పోలీసులు నిన్న ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారు. ఇది సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన నిన్న జరిగింది. సభ్య సమాజం తలదించుకోవాలా. పోలీసులు మహిళల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు. ప్రభుత్వం కూడా వారిని ఆ విధంగా ఉసుగొల్పింది పోలీసుల్ని. సో ఇక్కడ చూడండి, అంగన్వాడీల సమ్మె విరమణ అని చెప్పి ఆ జీతాలు పెంచేదానికంటే ₹1 కూడా ఎత్తకుండానే, ₹1 కూడా ఇవ్వకుండానే ఆ సమ్మెకాలం అయిపోయింది, ఆ సమ్మె విరమించేశారు, ఒప్పందాలు అయిపోయినాయి అని చెప్పి ఆయన అయితే చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, చలో బెజవాడకు తరలి వచ్చిన అంగన్వాడీలపై విరుచుకుపడేందుకు సోమవారం తెల్లవారుజామున దీక్షా శిబిరం వద్దకు భారీగా మోహరించిన బలగాలు. బలవంతంగా బస్సుల్లో కుక్కుతున్న వేళ మగ పోలీసుల చేత చిక్కి ఓ అంగన్వాడీ మహిళా కార్యకర్త విలవేల. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడ పోలీసులతో పాటు మగ పోలీసు కూడా ఇక్కడ ఉన్నాడు. ఒక మహిళా కార్యకర్తను, అంగన్వాడీ కార్యకర్తను ఏ విధంగా పట్టుకున్నాడు? మరి ఇది సభ్య సమాజం తలదించుకునే పని కాదా? మరి దీన్ని పోలీసులు సమర్థించుకుంటారా? మరి మహిళల్ని జీబుల్లోకి ఎక్కించాలంటే పూర్తిగా మహిళలనే ఉపయోగించాలా, మహిళా పోలీసుల బలగాలనే ఉపయోగించాలా? మరి ఎందుకు మగ పోలీసుల చేత కూడా ఇలాంటి బలవంతంగా పెట్టించారు? దీన్ని ఎవరు సమర్థించుకుంటారు? రాష్ట్ర హోంమంత్రే ఒక మహిళ ఉండి ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ఒక మహిళల మీద ఇంత దాష్టికం పోలీసులు చేశారంటే హోమ్ మినిస్టర్ కూడా తలంచుకోవాల్సిన పరిస్థితి. ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్న రాష్ట్రంలో జరిగిన దాడులు ఇవి. ఒకసారి చూడండి ఎంత దౌర్జన్యం చేస్తున్నారో. తెల్లవారుజామున ఏంటి ఈ బలగాలు? ఏమన్నా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అది ఏమన్నా? లేకపోతే వాళ్ళు ఏమన్నా సంఘ విద్రోహ శక్తులా? తమకు రావాల్సిన హక్కుల గురించి పోరాడేవారు. వారి మీద ఈ స్థాయిలో విరుచుకుపట్టడం అంటే అది జగన్మోహన్ రెడ్డి చేతగానితనమే. ₹1000 జీతం పెంచడం చేత కాలేదు, కానీ ఈరోజు వేలాది మంది పోలీసులను అక్కడ మోహరించి వారి మీద దౌర్జన్యం చేయడం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చేతనైంది. అంగన్వాడీలు కూడా సమయం చూసి అందరికీ బుద్ధి చెప్తారు. సో ఇక్కడ చూడండి, పోలీసుల వ్యవహార శైలి చూడండి. పోలీసులు కూడా మరి మానవత్వం మర్చిపోయారు. వారు కూడా మహిళలే, వారు కూడా మహిళలన్న మానవత్వాన్ని కూడా బహుశా నిన్న మర్చిపోయి ఉండొచ్చు. కర్కశ రాజ్యం, కాకి కౌరవం అని చెప్పి ఇక్కడ చూడండి, ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా ఒక మహిళని ఎలా తీసుకెళ్తున్నారు చూడండి. ప్రతి చోట కాళ్ళు చేతులు విరిచేసి, వెనక్కి పెడరెక్కలు విరిచేసి బలవంతంగా ఇగో ఈ స్థాయిలో చూడండి, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఊపిరి కూడా ఆడని పరిస్థితిలో ఒక బస్సులో 50 మంది పట్టే బస్సులో 100 మందికి పైగా ఎక్కించి ఊపిరి కూడా ఆడని పరిస్థితి ఆ రోజు తీసుకొచ్చారు. ఎవరైనా వృద్ధులో లేదా ఏదైనా అనారోగ్యం ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఉండి అందులో ఏదైనా సమస్యలు పడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఎవరిదైనా ప్రాణం ఆగిపోయింది అనుకోండి, దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? మరి పోలీసులు వ్యవహరించిన శైలి ఎక్కడ కరెక్ట్? ఇది అర్ధరాత్రి 2 గంటల సమయంలో ధర్నా చౌక్ వద్దకు పోలీసులు అర్ధరాత్రి వెళ్ళిపోయి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ధర్నా చౌక్కి? అదే నేను చెప్పింది, అర్ధరాత్రులు అంటే ఏదైనా సంఘ విద్రోహ శక్తులు లేదా సమాజానికి హానికరం చేసే వాళ్ళను నిఘా వేసి పట్టుకోవడానికి అలాంటి సమయాలు వాడతారు. మరి అలాంటి సమయంలో ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు నిద్రిస్తుండగా ఇక్కడ చూడండి, దీక్షా శిబిరాన్ని కూల్చేసి వాళ్ళు నిద్రిస్తుండగా దీక్షా శిబిరం కనీసం మళ్ళీ వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారేమోనని ఏకంగా శిబిరాన్ని సైతం కూల్చేసి ఈ విధంగా అరాచకం సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అంగన్వాడీలో ఏ స్థాయిలో ఇబ్బంది పడ్డారనేది ఇక్కడ చూడండి. పాపం ఒక మహిళ ఆ పోలీసుల తీరు పట్ల తీవ్ర కన్నీటి పర్యంతం అవుతుంది ఇక్కడ. సో ఈ విధంగా రాష్ట్రంలో అంగన్వాడీల మీద జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఒక దాష్టికమే చేశారు. ఖచ్చితంగా దీన్ని సభ్య సమాజం ఖండిస్తుంది. ప్రభుత్వం చర్చల ద్వారా కుదుర్చుకోవాల్సిన ఒప్పందాలను ఇలా బలవంతంగా మా దగ్గర బలగం ఉంది, అధికారం ఉందని చెప్పి రెచ్చిపోవడం ఎంతవరకు సమంజసం కాదు. ఏది ఏమైనా ఈరోజు అంగన్వాడీల మీద జరిగిన దాడి కానివ్వండి, గత కొద్ది రోజులుగా వారిపై చేస్తున్న అరాచకాలు కానివ్వండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగటమే వాళ్ళు చేసిన పాపం అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీలు బుద్ధి చెబుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.